ఎక్కడికి వెళ్తున్నావు? ఎట్లేదు. మరి ఎందుకు బయటకు వచ్చినావు? వీడియో ఎందుకు తీస్తాను? ఎక్కడికి పోతానో చెప్పావు. కంక సెట్లు ఇస్తావా రా? కంక సెట్లు ఏం చేస్తావు ఈషు? పెద్దమ్మకి ఏం చేస్తుంది ఈషు? ఒకసారికి ఇక్కడికి వచ్చి మాట్లాడరాదు. సర్లే పద. పోదా దారా ఈషు. ఇట్రా 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 మెల్లగా రోడ్డు. ఒకరి వెనక ఒకరం దండయాత్రకి వెళ్తున్నాం చూడండి. అలచంతకాయలు మస్తు అయినాయి కదా. ఇవాళ కోస్తా అన్నారు కానీ కట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు పెట్టాలి. అలచంత తోటలో అలచంతకాయలు ఉన్నాయి చూడండి. చిన్న చిన్న చెట్లకే అలచంతకాయలు కత్తాయి. తొందరగా వచ్చే చిక్కుడు చెట్లు ఇవి. మా ఇంటి ముందుకెళ్ళి అమ్మడానికి వస్తాయి ఆసిఫాబాద్ మొత్తానికి, తెలుసా? అమ్మా సూపర్. మన దాంట్లో మొత్తం గడ్డే ఉన్నది కదా, కానీ ఎంత చిన్నగా ఉన్నాయి చెట్లు అసలు. అలచంతకాయ నేను ఈ తీగలేనే అనుకున్నా, పోయినసరి కాలేదు. అయితే ఇవి చూడు పెబ్బరికాయలు మస్తు ఉన్నాయి కదా. వావ్, పెబ్బరికాయలు ఎప్పుడన్నా చూసినారా ఈశాన్ గారు? వావ్, ఇట్స్ అమేజింగ్. గుడిసె మంచిగా కాదు కదా గుడిసె. గడ్డి మందు కొట్టిండ్రు కట్టెలకి. ఎంత నీట్గా ఉన్నది కదా చేయను. ఇసుక మంచిగా ఉన్నదా ఈషు? ఏ మేము ఫ్యామిలీ ప్యాకేజ్గా దండయాత్రకి వెళ్తున్నాం. ఇటు ఏమండి, ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? మంచిగా అనిపిస్తుందా రా? ఎందుకురా ఇసుకుంటే మంచిగా ఎందుకు అనిపిస్తుంది? నువ్వు అలసందకాయలు దొంగతనం చేసిండ్రు అంటారు తెలుసా? నువ్వు ఎందుకు కోసినావు? నాన్న ఒక్కటి కోసి తమ్మునికి ఇచ్చిండు. చూడు ఒకసారి నాన్న చేతిలో. తర్వాత ఏం చేసిండు? అమ్మిండా? మరి నువ్వేం చేసినావు? నువ్వు అప్పుడు గంటలు గంటలు ముచ్చట పెట్టినావు కదా. నేను వాళ్ళకి వచ్చి రేపు చెప్తా, మా ఈషు నిన్న మీ తోటలు అలచంతకాయలు కోసిండు మొత్తం అని. కోసిండు ఈషు. ఈరోజు జీకే క్వశ్చన్ అడగాల, చెప్తావా? మేము మేడం మెసేజ్ చేసింది. హూ ఈజ్ ప్రజెంట్ ప్రధానమంత్రి? చెప్పారా? ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఇంగ్లీషు నరేంద్ర మోదీ గారు. గారు ఉంచాలి. నీకన్నా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే. ఆసిఫాబాద్ ప్రజెంట్ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కాదురా, కోవలక్ష్మి. మీ నానమ్మ కాదురా ఎమ్మెల్యే. గుర్తు చేసుకోవడానికి. ఓ, మీ నానమ్మ పేరుకు సింక్ చేసుకొని అంటావా? ఏహే, నీకు అట్లా అంటే సరే. తెలంగాణ స్టేట్ సీఎం పేరు తెలుసా? అవు నిన్ను అడిగితే చెప్పినావు కదరా, రెడ్డి గారు. మంచిగా పడ్డావు. రేవంత్ రెడ్డి గారు. రెస్పెక్ట్ మొత్తం పోతుంది నీకు. అవునా?
అయితే నాకు పట్టుకుంటా. నాకు జేబు ఉంది కదా, పాకెట్లో వేసుకుంటా కదా. ఈ చేదు బుడమకాయ చెట్లు. అమ్మయ్యా. హలో అమోద్, హాయ్. ఒక హాయ్ చెప్పరాదే. మా ఇంటి ముందున్న గుట్టలు వాగులు. అవునా, రేపు స్కూల్కి వెళ్తావా విషు? వెళ్తావా? ఎన్నిటికి వెళ్తావు? రెండింటికి లేచి ఏం చేస్తావు విషాన్? లేచి పడుకుంటావా? నువ్వు చేసే 3 నిమిషాల పనులకి 6 గంటల ముందు లేచి ఏం చేస్తావు? అయినా నీకు 7కి వచ్చి లేపితేనే లేచి అలవాటు పోయింది. 2కి లేస్తావు బంగారం? మార్నింగ్ 7కే లేపుతా. అప్పుడు 7కే లేవు, కుయ్యమనాలి. మీ భాష రా అసలు. మీ ఫ్రెండ్స్ అట్లనే అంటారా? కుయ్యి కాదురా, అలారం. అలారం పెట్టాలా? ఓకే. అబ్బా నడవలేకపోతాను. ఇగో ఇటే ఇటు ఇటు ఇట్లా వీటితోటి ఒకటి. మీదికి ఎక్కడ కిందికి ఎక్కడ ఏం లేదు. ఇది కాదు, ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటా ఒకటి. ఈ కంకలు కనబడతానే, ఆ కంకల మొదట్లోకి చూసుకుంటూ పోయినాము. కనబడ్డాయి 2-3 తీసుకొచ్చుకున్నాం. ఆడికి వెళ్ళి చూద్దాం ఇవాళ. ఇక్కడ ఒకటి ఉన్నదే, ఒక్కటి ఉన్నది. ఇరుస్తా. ఇటు రాకుల్ని చిన్నోళ్ళని పట్టుకొని. అబ్బా ఇది ఎండిపోయిందా పచ్చిదా అసలు? ఇది కంక చెట్టు, దీన్ని కూర చేసేది. అమ్మ మనం ఏం తేలెయ్యాలా, ఇది వెళ్తలేదు. అమ్మో అది దాగు. ఈ అమ్మగాడు ఉన్నాడు కదా, ఇది ముదిరిపోయింది, చిన్నగా ఉన్నది అవుతుంది అని. ఇంకా వేరే కాడ చూద్దాం పా. ట్రై. అక్కడ చూసినావా పొడుగు చూడ ఒకసారి. అది కాదు, దాని పక్కది. అటు లెఫ్టా రైట్ 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 సైడ్, రైట్ సైడే. అటు సారీ లెఫ్ట్ సైడ్. ఇగో ఇది చిన్నది నీ చేయి దగ్గర. ఇప్పుడు ఇదంట అది అటు ఇటు ఊపు ఇరుగుతుంది. ఓకే. చిన్నగానే ఉన్నది కానీ మంచిగా ఉంటుంది. నీ చెయ్యి అవతల సార్ ఒక్క నిమిషం. ఇగో నేను చూపిస్తా చూడు, కట్టెతోటి. ఇగో 1, ఇది దాని పక్కది 2. కానీ అవి కొంచెం చూడు, లేత కనిపిస్తేనే ఇరు, లేకుంటే కర్రీ బాగుండదు. మధ్యది కాదు, అది ఉట్టిగానే ఇరిగినట్టు అయితే ఓకే. అయితే కట్ గట్టిగా ఇరిగేది ఉంటే అది ఓకే. అమ్మా సాధించాం, మేము సాధించాం. ఇది అయినట్టే ఉన్నదా? లేదులే, కర్రీకి అయితే ఓకే సరిపోద్దులే. ఈ 2 ఫుల్, 3 అయితే మనకు అవసరం లేదు కదా ఇప్పుడు. సరిపోతుందిలే, పోదామైతే ఇంటికి. ఈషు నీకు ఎక్కడ చూసిన ఆటలేనా? నీకోసమే దొరుకుతాయి ఆటలన్నీ. ఇప్పుడు వాటర్లో ఏం చేస్తాను మెల్లగా. చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చిన.
ఎందుకంటే నడవరాదు కాబట్టి అంతే. ఏది మర్చిపోయి కాదు. ఇది తీసుకో, అక్కడ నిలబడి ఇటు చూపి. అమ్మయ్య, నా మ్యారేజ్ అయ్యి 7 years తర్వాత మొన్న తిన్నా. ఇప్పటి నుంచి ఎప్పటికి తింటాం, మాకు దగ్గర ఉన్నాయని తెలియదు. అగో అక్కడ ఉంది చూడు, అక్కడ తెద్దామా? నేనే ఉంచుదాం ఇది. మెల్లగా ముళ్ళులు కూర్చోకుంటా, జాగ్రత్త. అద్దు, ఆడ పుట్టు ఉన్నట్టున్నదే, ఆ పుట్ట మీదనే ఉన్నట్టున్నది. అది కనబడ్డది లేదు, పొడుగున్న. అక్కడ పుట్ట లేదా? అది పుట్ట కాదా, మట్టిది. ఎందుకు అని మా మామయ్య నేను వచ్చిన రోజు అయితే మస్తు కష్టపడ్డాము. అంటే మాకు దారి తెలియక ఫుల్ ఎత్తుక్కుంటే ఇగో ఇటు కొంచెం ముందుకు, మీదికి, ఇటు 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 ఇక్కడ ఈయననే కంక చెట్లలో లేదు. ఒకటి దాని ముందే. వావ్, ఒకటే ఉంది. కర్రీ చేసేట అయితే ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే అందరికీ నచ్చొద్దనే కోరుకుంటున్నా, ఎందుకంటే కంక చెట్లు పెద్దగా కావాలంటే అవి అందరు ఇరవద్దు కాబట్టి కదా. కొందరికి నచ్చితే ఇంకా అప్పుడప్పుడే తింటారు ఎవరైనా. ఈ టైంలోనే అవి దొరుకుతాయి, మళ్ళా వేరే టైంలో అస్సలు దొరకాయి. ఇంతకు ముందు తిన్నావు ఎప్పుడన్నా? నేను చేసినప్పుడు కాకుండా నువ్వు చేసినప్పుడే తిన్నా ఫస్ట్. మమ్మీ వాళ్ళ ఇంటికాడ తినేటోళ్ళం, ఇక్కడ తినలే. అత్తమ్మ వాళ్ళు కూడా మొన్న ట్రై చేసిండ్రు. మొన్న మేము గుట్టకు పోయినాము, బోడకాకరకాయలు కంక సొక్కుల కోసం అని. అమ్మో, ఎన్ని చెరువులు దాటాల్సి వచ్చిందో. ఒక దాదాపు 3-4 గంటలు ఎత్తుక్కుంటా పోయితే కొన్ని బోడకాకరకాయలు, కొన్ని కంక సొక్కులు దొరికినాయి. తెచ్చుకొని తిన్నాం, కానీ మేము వీడియో తీయలే ఆ రోజు. ఎందుకంటే మాకు దారి తెలియదు కదా, పొయ్యి పుస్సుమంటే ఎందుకని తేలే. అప్పుడే మామయ్య చెప్తుండు, ఉష్ ఉష్ అనుకుంటా పోవాలి చెట్లలోకి పోయే ముందు, ఏమన్నా ఉంటే పారిపోతాయి అని. అందుకే ఎవరైనా కంక చెట్ల కూర తినకపోతే ట్రై చేయాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. రెసిపీ వీడియో అయితే పోస్ట్ చేస్తాం. బాయ్ 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 బాయ్. అమ్మకు బాయ్ చెప్పు. అమ్ము బాయ్ చెప్పు బేటా. ఏజో ఉన్నాయా? కనబడలేదు నాకు, చూసిన. ఇంకా ఆడుకోబుద్ది అవుతుందా? సరే వద్దాం, కానీ మళ్ళీ సండే ఎప్పుడన్నా రాబుద్ది అవుతుంది. నీకు వాటర్ చూస్తే రాబుద్ది కదా ఈశా. ఎండాకాలం ఇక్కడ వాటర్ ఉన్నాయి, మా ఈశాన్కి వాటర్ కనబడితే సరిపోతుంది. ఎప్పటికి ఇక్కడికి వద్దాం, ఎప్పుడైనా రాబుద్ది అవుతుంది నాన్న అని అంటాడు. వాళ్ళ నాన్న సరే అంటాడు. అమ్మకు నువ్వేమంటావే బంగారం? అక్క అంటావు అంతేనా? దేనికైనా అక్క అంటే అయిపోతుంది. ఒకసారి బాయ్ చెప్పరాదు అనియా? మా ఇంటికి అయితే 1/2 గంట పడుతుంది ఇంకా నడుచుకుంటూ పోతే. ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇందులో ఏం లేదు, జస్ట్ వచ్చి కట్ చేసుకున్నవి మాత్రమే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పల్లెటూరు రుచులు, పల్లెటూరు వాతావరణం చూపిస్తా. ఇవన్నీ మా ఇంటి ముందున్న లొకేషన్ వీడియోస్ అన్నట్టు. ఎంత బాగుందో చెప్పండి. ఇదిగోండి మా ఇల్లు ఎక్కడ కనబడుతుంది అంటే అగో ఆ చెట్ల అవతల ఉంటుంది, కనబడుతుందా? ఎంత అదృష్టం కదా ఇక్కడ రావాలంటే, ఉండాలంటే. అక్కడ ఆ ఊరు వాళ్ళది గుడి అట, దేవుడు అంటారు, భీమన్న కదా, భీమన్న. సారీ, మా ఊరు భీమన్న గుడి అంటే ఇంకా అలవాటు పడలేదు కదా మనం ఎప్పుడు పోకపోయేసరికి అట్లా అన్న. సరేనా అమ్మ, మా ఇంటి ముందు మాత్రం ఇంటి చుట్టూ చిక్కుడు తోటలు, అలసంత తోటలే ఉంటాయి, పత్తి చేనులు అక్కడక్కడక్కడక్కడ. అమ్మో, ఈటే పట్టుకరా. కంక చుక్కుల కూర ఎంతమందికి ఇష్టమో చెప్పండి.
నాకైతే ఫుల్ ఇష్టం. ఎవరైనా తిన్నారా లేదో ఒకసారి ట్రై చేసి అయితే చెప్పండి. తినని వాళ్ళు ఎవరైనా తినాలనుకుంటే రెసిపీ చూపిస్తా, ఎలా వండాలో కూడా చూపిస్తా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిజం. కానీ చెట్లు పెద్దగా కావు, అందరికి కర్రీ నచ్చదు, ఎవరో ఒకరికే నచ్చాలి. ఎందుకంటే బాగా చెట్లు రావాలి కదా, కంకలు కూడా కదా. అవునా? ఆడుకో. అయ్యో అక్కడ ఉంది సెంటర్లో.